తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కేంద్రంలో ఆదివాసీ కమ్యూనిటీ హాల్ సాధనకై చర్చా వేదిక పేరిట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ మండలంలో గత 30 సంవత్సరాల నుంచి కమ్యూనిటీ హాల్ లేక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. జిల్లా కలెక్టర్, తహసీల్దారు కార్యాలయాల్లో ఎన్నో వినతి పత్రాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఈ ఆదివాసీ కమ్యూనిటీ హాల్ కు ఎవరైనా అడ్డుపడితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న భూముల విషయంలో కూడా తాము కలగజేసుకుని ముందుకు సాగాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. ఆదివాసులు అందరం కలిసి కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి శంకుస్థాపన చేస్తున్నాము. దీనికి దమ్మపేట మండలంలో ఉన్న ఆదివాసులు అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ దమ్మపేట మండలంలో 75% మేము ఉన్నాము. మాకు కూర్చోవడానికి కానీ ఎవరు ఆదివాసులు వస్తే నిలబడడానికి కూడా మాకు స్థలం లేదు. ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ మేము తిరుగుతున్నాము. కాబట్టి ఈసారి పోయిన ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇచ్చాము. కానీ మాకు పోయిన ఎంఆర్ఓ గారు ఈ స్థలం ఇక్కడ చూపించారు. దాన్ని మేము కమ్యూనిటీ హాల్ కడుతున్నాము. పేరు బండారు సూర్యనారాయణ, దమ్మపేట మండలం ట్రైబల్ ఆర్గనైజర్లో పనిచేస్తున్నాను. చాలా కాలం నుంచి కమ్యూనిటీ హాల్ కోసం 15-20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామండి. సుదూర గ్రామాల నుంచి కూడా దమ్మపేటలో ఒక కమ్యూనిటీ హాల్ అనేది లేకపోవడం వల్ల సుదూర గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, పోలీస్ స్టేషను, ఇక చదువుకునే పిల్లల బాలికల వసతులు కూడా ఉన్నాయండి. దాని కోరి కోసం మేము ఎంతో కష్టపడి ఈరోజు కమ్యూనిటీ హాల్ కోసం ఒక స్థలాన్ని కేటాయించి అని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగిందండి. కానీ ఈరోజు దాన్ని మేమందరం అన్ని సంఘాల సహకారంతోనే ఈరోజు కమ్యూనిటీ హాల్ వేయడానికి పూనుకొని విజయవంతముగా ఈరోజు దాన్ని నిర్మాణం పూర్తి చేయడానికి విజయవంతంగా ఈరోజు ఏర్పాటు చేస్తున్నామండి. దానికి ఆదివాసులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నామండి. మీటింగ్ని ఈ కమ్యూనిటీ హాల్ కోసం ఈరోజు ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. అలాగే ఈ కమ్యూనిటీ హాల్కి మన ఆదివాసీ మిత్రులందరూ, మండలంలో ఉన్నటువంటి ఆదివాసీ మిత్రులందరూ కూడా సహకరించి మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మన యొక్క షెడ్యూల్డ్ ఏరియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చట్టాలని ఉపయోగిస్తూ మనకి ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్కి అందరూ ఒకటై ఈ కమ్యూనిటీ హాల్ని మనం అందరూ కలిసి కట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం.